మంచిర్యాల జిల్లా తాళ్లపేట రేంజ్లో భారీగా వనమేధం కొనసాగుతోంది. చింతపల్లి అటవీ బీటిలో టేకు చెట్లు దొండగులు నరికేస్తున్నారు. చెట్లు నరికివేతను ఇప్పటివరకు అధికారులు గుర్తించలేదు. అటవీ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతున్న చంద్రశేఖర్, ఇంతలా చెట్లు నరికేస్తుంటే అసలు ఏం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు? ఏదైతే కవ్వాల్ జోన్ పరిధిలో ఉన్న జన్నారం అటవీ పరిధిలో అయితే వనమేధం కొనసాగుతుందని చెప్పొచ్చు. వరుస కథనాలతోటి ప్రైమ్ 9 చింతపల్లికి సంబంధించిన అటవీలకు సంబంధించి వందల చెట్లు టేకు కల్పన స్మగ్లర్లు నరికి వేస్తున్న క్రమంలో ప్రైమ్ 9 ఇప్పటికప్పుడు వార్తలు స్పందిస్తూ వార్తా కథనాలకు అధికారులు స్పందించారు. కానీ ఇప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు దీనికి స్పందించడం లేదు. ఏదైనా అటవీకి సంబంధించిన అటవీ ప్రాంతంలో ఉన్నతాధికారులు అయితే ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లతోటి ఇటు బృందాలు తనిఖీలు చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపై అయితే చర్యలు చేపట్టడం ఇటు అటవీ శాఖ ఆనవాయితీగా వస్తుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మనం ఇటు జన్నారం రేంజ్ పరిధిలో ఇటు దండపల్లి రేంజ్ లో సంబంధించిన FDO గా పనిచేస్తున్న సుష్మారావు అయితే దీనికి సంబంధించిన కారణాలని చెప్పవచ్చు. ఏదైతే దండపల్లికి రేంజ్ పరిధిలో ఉన్న సుష్మారావును జన్నారం రేంజ్ కు అటాచ్ చేయడం వల్లనే ఇలాంటి ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారని అక్కడ ఉన్న ప్రకృతి ప్రేమికులు అయితే ఏదైతే దీనికి సంబంధించి అటవీ శాఖ నిర్లక్ష్యాన్ని బయటపడుతుందని చెప్పవచ్చు. ఒక పక్క ఇటు ప్రభుత్వం వన మహోత్సవాల పేరుతో చెట్లను నాటాలని చెప్తుంటే ఇటు అటవీ శాఖ సిబ్బంది అటవీని కాపాడాల్సిన అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇటు వందల చెట్లను నరికివేయడం ఇటు జన్నారం రేంజ్ లో ఇటు వరుస కథనాలు కూడా మనం ప్రైమ్ 9 లో ప్రచారం చేస్తున్నాం. అయినా కూడా ఇటు జన్నారం పరిధిలో ఉన్న అటవీ శాఖ సిబ్బంది చేతి వాటం అయితే తప్పడం లేదని ఇక్కడ ప్రకృతి ప్రేమికులు విమర్శలు అయితే చెప్తున్నారు. ఏదేమైనా తాళ్లపేట రేంజ్ పరిధిలో ఇకనైనా ఆమె సొంత పరిధిలో సుష్మారావుకు పోస్టింగ్ ఇచ్చి ఆమె ఇక్కడ సొంతగా నియమిస్తే తప్ప ఈ అటవీ శాఖ సిబ్బంది చేతి వాటం తప్పదని, ఇలా ఈ నరమేధం ఆగదని, ఏది అయితే ఈ వనాలు ఇట్లా నరుక్కుంటూ పోతే ప్రకృతి విఘాతాలు తప్ప అసలు రానున్న రోజుల్లో అసలు టేకు వనం ఉండదని ఇటు ప్రకృతి ప్రేమికులు అయితే చెప్తున్నారు. ఇలాంటి జరిగితే రానున్న రోజుల్లో అటవీ శాఖ సిబ్బంది అటవీని రక్షించాల్సింది పోయి అటవీని భక్షిస్తున్నారని ఇక్కడ ఉన్న ప్రజలైతే వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అటవీ శాఖ సిబ్బందిపై ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు మాత్రం దీనికి సంబంధించిన స్మగ్లర్ల పైన అయితే చర్యలు చేపట్టడం లేదని అక్కడ ఉన్న ప్రజలైతే వాపోతున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా కూడా ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టి సమగ్ర విచారణ చేపడితే గానీ ఇటు అటవీ శాఖకు సంబంధించిన ఏదైతే స్మగ్లర్లతో పాటు ఇటు అటవీ శాఖ సిబ్బందిపై కూడా వేటు వేసి స్మగ్లర్లను పట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఇటు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. చింతపల్లికి సంబంధించి ముఖ్యంగా ఈ బీటు పరిధిలో చాలా చెట్లు సుమారు 150 చెట్లకు పైగా నరికివేయడం, దీనికి సంబంధించి అసలు కనీసం తనిఖీలు కూడా చేయడం లేదు. అసలు అటవీ శాఖ అధికారుల పనితీరు ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా కొన్ని వేల చెట్లు ఇలా నరకడం పట్ల ఇటు అటవీ శాఖ సిబ్బందికి అయితే చర్యలు తీసుకోవాలని అయితే ఇటు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. దీనికి సంబంధించి FDOగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ అటవీ శాఖ సంబంధించిన ప్రకృతి ప్రేమికులు అయితే కోరుతున్నారు. సతీష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం పరిధిలో గల తాళ్లపేట రేంజ్లో దానిమడుగు ప్రాంతంలో ఒకే కంపార్ట్మెంట్లో కొన్ని వందలాది చెట్లు నేలకొరిగినాయి. అదే కాకుండా వేరువేరు కంపార్ట్మెంట్లలో కూడా కొన్ని వందలాది చెట్లు నేలకొరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము. దీనిపైన ఉన్నతాధికారి అక్కడ ఉన్నతాధికారి ఎవరైతే రేంజ్ అధికారి ఉన్నారో ఆ రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా ఇవి నేల కొరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ ప్రేమికులుగా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. అదే కాకుండా రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా బేస్ క్యాంప్ కానీ ఎనిమల్ ట్రాకర్స్ కానీ బేస్ క్యాంప్ కానీ వాచర్లు కానీ బీట్ ఆఫీసర్లు కానీ సెక్షన్ అధికారులు కానీ డిప్యూటీ ఆర్ఓ కానీ